తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో మంచు దుప్పిట అలుముకుంది. దీంతో జనం చలికి గజగజలాడిపోతున్నారు. వణికిస్తున్న చలికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. రహదారులన్నీ కూడా మంచుతో కప్పేయడంతో వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేనంతగా మంచు పొగమంచు కమ్మేయడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారాం, గూడూరు, కేసముద్రం, గార్ల మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. అధికంగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ కూడా మంచు వలయంలా మారిపోయాయి. చలి తీవ్రతకు బయట రావాలంటేనే జనం భయంతో హడలిపోతున్నారు. మరికొందరు ఈ చలి తీవ్రతకు తమ ప్రాణాలను సైతం సూర్యుడు కనిపించే వరకు వాయిదా వేసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అవడంతో వాహనదారులు ప్రయాణానికి కష్టపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో మంచు దుప్పటి అలుముకుంది. దీంతో జనం చలికి గజగజలాడుతున్నారు. వణికిస్తున్న చలికి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రహదారులన్నీ కూడా మంచుతో కప్పేయడంతో వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేనంతగా పొగమంచు కంపేయడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారాం, గూడూరు, కేసముద్రం, గార్ల మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. అధికంగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ కూడా మంచు వలయంలో మారాయి. చలి తీవ్రతకు బయటకు రావాలంటేనే జనం భయంతో హడలిపోతున్నారు. మరికొందరైతే చలి తీవ్రతకు తమ ప్రయాణాలను సైతం సూర్యుడు కనిపించేంత వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఇది